కాదని అర్జెంట్ గా నీతో 2 మాటలు మాట్లాడాలని వచ్చింది. అన్న నాకు భయం అవుతుంది, ఎదురుగున్న వాళ్ళు బాగా డబ్బులు ఖర్చులు పెడతా ఉన్నారు, మన కార్యకర్తలు గుండె చెదిరిపోతున్నటువంటి పక్షుల్లాగా ఇబ్బంది పడుతున్నా. ఎట్లా అంటే నువ్వేం బాధపడక తల్లి, గెలుపు నేను మళ్ళీ చెప్తా ఉన్నా, చెల్లెలాగా నా కోసం ఇంత దూరం వచ్చి బాధపడుతున్నావు కదా, నేను చెప్తున్నా నువ్వు అధైర్యపడకు, నువ్వే నీకు ఇచ్చిన పని చేయి. రఘునందన్ రావుకు గెలవడం ఎట్లున్నో తెలుసు, గెలిపేయడం ఎట్లున్నో తెలుసు, నాయకుడు ఎట్లుండాలో తెలుసు, కార్యకర్త బంధువుల్ని ఎట్లా నడపాలో నాకు తెలిసి గట్టే నడిపిస్తా తల్లి అని చెప్పిన. నడిచినవా నడవలేదా? అన్నం తిన్నా తినకున్నా గెలిచినవా గెలవలేదా? 200 కోట్లు కాంటాలు ఒక దిక్కు పెడితే మనం 1 కోటి కూడా పెట్టలేకపోయినాం. అయినా గెలిచినవా లేదా? ఎట్లా గెలిచినాం? జనం గుండె గెలిచినాం కాబట్టి గెలిచినాం. డబ్బులతో గెలవలేని ఎన్నికలు. డబ్బులతోటే గెలిచేది ఉంటే రైల్వే ప్లాట్ఫామ్ మీద ఛాయ్ అమ్ముకునే నరేంద్ర మోడీ గారి దేశానికి ప్రధానమంత్రి కాదు. ఎవరైతారు? అంబానీలు, ఆదానీలు, టాటాలు, బిర్లాలు కావాలి, అంతేనా? తప్పుడు ఏరు. అందుకనే రేపు నేను సర్పంచ్ అయితే అంటే అయితానంటే అంటే కాదు, ఏమనాలి? నేనే మా ఊరికి సర్పంచ్, రాత్రిగా ఎవడొచ్చాడో రాత్రి గీత గీయాలి. గీస్తారా? పాపనపేట్ల మీకున్నాం. ఎందుకు మీకున్నారు? రాములు మంచిగా 100 కిలోలు ఉన్నాడు. లేడా మీ అధ్యక్షుడు? ఏడున్నాడు? సీనియర్ నాయకులు ఉన్నారు, సర్కల్ లాంటి వాళ్ళు. ఇది కూడా ఏమైతే పాపనపేటలో ఏడొస్తాయి మనకు ఉన్నారు. వచ్చినాయా రాలేదా? 9,54,000 ఓట్లు అక్షరాలు ఎవరికి వచ్చినాయి? మనకు వచ్చినాయి. ఉత్తగా రాలేదు, మీరందరూ కష్టపడికి వచ్చినాయి. అందుకని దయచేసి ఎప్పుడు అధైర్యపడకూడదు. ఎప్పుడన్నా అధైర్యం మీ కళ్ళ ముందు కనబడితే రఘునందన్ యాద్ చేసుకోరు. అరే ఏం మొండోడ్రా పోయి మా రఘునందన్ యాద్ చేసుకోరు. నేను చెప్తా ఉన్నా, నిజంగా చెప్తా ఉన్నా, నా జీవితంలో నేను అనేక ఆటుపోట్లని, అనేక అవమానాలని, అనేక ఇబ్బందులను ఎదుర్కొన్న ప్రతి అవమానానికి బదులా చెప్పాలనుకున్నా. ఆ బదులో మనం మెదక్ గెలిచి చెప్పినామా? రేపు మీరు కూడా మీ ఊర్లో ఆయన ఎక్కిరించిండు, ఈయన ఎక్కిరించిండు, బీజేపీ ఎవడున్నాడు రాబాయి, నువ్వు గాడు ఎందుకుంటావు? ఇందాక సతీష్ అన్నాడు, 4 లేరు ధర్నా కాడ ఏం చెప్తావు రాబాయి అని బాధపడకూడదు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. నేను మా ఊరి సర్పంచ్ అయితా. తిరుగు రేపటి నుంచి ఇంటింటికో దండం పెట్టు, రూపాయి ఖర్చు పెట్టకు, వాళ్ళ దగ్గరనే ఛాయ్ తాగు, వాళ్ళ దగ్గరనే పువ్వు తిను, అక్కను చెల్లేను ప్రేమతోటి వాళ్ళని గెలువు తప్ప పైసలతోటి గెలుస్తా అనుకుంటే మాత్రం కాదు. అవుతుందా? మెదక్లో అన్ని మండలాలలో ఒక పాపన్నపేట తప్ప మిగతా అన్ని మండలాలలో మనకు మెజార్టీ వచ్చింది. ఈ మెజార్టీ రేపు పెరగాలనా తగ్గాలనా? నిన్నటి దాకా మీరు నా గెలుపు కోసం పనిచేసారు. రేపటి నుంచి నేను మీ గెలుపు కోసం పనిచేయాలా వద్దా? అయితే మీరు 2 పనులు చేయాలి. ఎన్ని పనులు? 2 పనులు. సర్పంచ్ గా నేను పోటీ చేస్తా, మా ఊర్లో నాకు రిజర్వేషన్ అనుకూలంగా ఉంది, చేతులు ఎత్తురి. ఫస్ట్ ఓటర్ లిస్ట్ తీసుకోరి, ఎన్ని ఇళ్ళు ఉన్నాయో చూడురి, వాళ్ళు ఎవడు మనోడు ఎవడు పరాయోడు ఐడెంటిఫై చేసుకోరి. పరాయోళ్ళ దగ్గరికి పోయి రోజు దండం పెట్టుర్రి. సాల్పు తల్లే కాడ మొదలు పెట్టుర్రి. అక్క మంచిగా ఉన్నావా, బావ మంచిగా ఉన్నాడా, ఆడికేం మొదలు పెట్టుర్రి. కానీ పొరపాటున కూడా అని చెప్తున్నా, పొరపాటున కూడా నేను సర్పంచ్ పోటీ చేస్తున్నాను ఇప్పుడే చెప్పకుర్రి. చెప్తే కథం ఇక నీ పని. మన పార్టీ వాళ్ళు పక్క పార్టీ వాళ్ళు అందరు కథం చేస్తారు. నీ మనసులో నువ్వు ఒక లక్ష్యం పెట్టుకో, నేను ఎంపీటీసీ కావాలి, నేను మెదక్ కౌన్సిలర్ కావాలి, మెదక్ మున్సిపాలిటీ బీజేపీ గెలవాలి, ఇది మనం లక్ష్యం పెట్టుకోవాలి. అయితే బరాబరి గెలుస్తాం. రఘునందన్కి ఏం కొమ్ములు లేవు, మీకంటే ఎక్కువ లేడు, మా సీనన్న కంటే 10 కిలోలు తక్కువనే ఉన్నా. అవునా? ఆయన ఒక పని అనుకొని పోయినామంటే అయిందా కాలేదా? లింగపల్లి సీన్ ఎంతున్నాడు? 5 అడుగులు లేడు సీను. ఎంఆర్పీఎస్ నడిపిస్తుండా లేదా? అందుకని మనిషి హైటో వెయిటో పైసలో ఇంకేం కౌంట్ కావు. అయితే 20 ఏళ్ల కింద ఎమ్మెల్యే అయినా, 7 సార్లు ఎమ్మెల్యే అయినా, 4 సార్లు మంత్రి అయినా అని పొంగనాలు కొట్టిండు ఒక ఆయన మెదక్ వచ్చి. గెలిచిండ ఎమ్మెల్యే? బండకేసి కొట్టిందా కొట్టలేదా? మొదటిసారి రాజకీయాలకు వచ్చినట్టు గెలిచి వచ్చిండు. అందుకని ఈ షుడ్ హ్యావ్ ఏముండాలి మనకి? సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి. ఉందా? సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉన్న వాళ్ళందరూ చేతులు ఎత్తుంది. అసలు కొంతమందికి లేదా? ఇంకా రఘునందన్లో ఇంత చెప్పినాక కూడా ధైర్యం లేకపోతే నేనేం చేయలేదండి. సో ఏదైనా ఒక పని చేయాలనుకుంటే సర్పంచ్గా పోటీ చేసిన వాళ్ళు సర్పంచ్లు, ఎంపీటీసీలుగా పోటీ చేసిన వాళ్ళు ఎంపీటీసీలు, ఎమ్మెల్యేగా పోటీ చేసిన వాళ్ళు ఎమ్మెల్యేగా, కౌన్సిలర్గా పోటీ చేద్దాం అనుకున్న వాళ్ళు కౌన్సిలర్గా. ముందు ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలి.
ఆ లక్ష్యం దిక్కు మన అడుగులు పడేటందుకు పనిచేయాలి. అది పెద్ద యుద్ధమేం కాదు, పెద్ద యుద్ధం కాదు. మా ఊరిలో 993 ఓట్లు ఉన్నాయి. 1, 2, 3, 4, 5 పోటీ చేస్తాం. రైట్, ఈయనది ఈ కులం, ఆయన నా కులం, ఈయనది ఈ కులం. నాదేం కులం, నా ఓట్లు ఎంతమంది ఉన్నారు, ముందు వాళ్ళని దండం పెట్టి సెట్ చేసుకో. తర్వాత మన పార్టీ వాళ్ళు ఎంతమంది ఉన్నారు వాళ్ళని కలువు. ఇట్లా నువ్వు పని విభజన చేసుకొని రఘునందన్కి ఎవరు ఎంపీ టికెట్ డిక్లేర్ చేయలేదు. జనవరి 10వ తారీఖు రోజు, జనవరి 21 రామ మందిర విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ అవుతుందంటే మొత్తం పార్లమెంటులో 200 ఓటింగులు పెట్టినాం. రామలల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం. ఒక దిక్కు మోడీ గారి బొమ్మ, ఒక దిక్కు రఘునందన్ రావు బొమ్మ. ఏం మెసేజ్ పంపించినాం? ఇండైరెక్ట్ గా మెదక్ ఎంపీ క్యాండిడేట్ ఎవరని చర్చ జరిగింది, ఎవరని జరిగింది అయిపోయా. నువ్వు 3 నెలల ముందే పనిలోకి పోతివి. జనవరి 10వ తారీఖు రోజు ఓటింగులు లేపుతివి. ఒక చర్చ జరిగింది. ఎందుకు పెట్టిండు ఓటింగులు, ఎందుకు పెట్టిండు? వాడు అంటాడు సాయంత్రం ఛాయ్ తాగడం ఎందుకు పెడతాడు పోయి, అని పోటీ చేయాలని షోకుంది పెట్టిండు అంటాడు. ఇంకోటి అంటాడు పైసలు ఎక్కువైనాయి పెట్టిండు అంటాడు. ఏదైనా కానీ ఛాయ్ హోటల్ కాడ, కళ్ళు దుకాణం కాడ, సిట్టింగ్ రూమ్ల కాడ రఘునందన్ రావు పేరైతే తినవటదా లేదా? సంక్రాంతి పండుగకు మొదలు పెట్టినాం లల్లి, పెట్టినవా? మృగశిర కార్తె వచ్చేటప్పుడు ముగించినవా? మరి ఎండ 45 ఉంది, 50 ఉంది అన్నారు. భయపడి ఎవరన్నా ఎండ దెబ్బ కొడుతుందని భయపడినామా? పైన సూర్యుడు, కింద ప్రచార రథం మండుతుంటే కాలుతుంటే పరిగెత్తినవా లేదా? సూర్యుడినే లెక్క చేయకుండా నా కోసం కష్టపడ్డా మీరు. రేపు మీ ఎన్నికలు వస్తే కష్టపడతారా కష్టపడరా? గెలవాలని ఉందా లేదా? ఎంపీటీసీ, సర్పంచ్, జడ్పీటీసీ, ఎంపీపీ, మున్సిపల్ చైర్మన్ ఎవరు గెలవాలి? మీరు గెలవాలి. ఎవరు గెలవాలి? మనం గెలవాలి. ఏ గుర్తు గెలవాలి? కమలం గుర్తు గెలవాలి. గెలవాలా వద్దా? అదే రైల్వే ప్లాట్ఫామ్ మీద ఛాయ్ అమ్ముకున్న నరేంద్రుడు 1962 తర్వాత 3వసారి వరుసగా ఈ దేశంలో ఎవరు ప్రధానమంత్రి కాలేదు. ఈజ్ ఓన్లీ ద వన్ అండ్ వన్. అనగా ఛాయ్ అమ్మిన నరేంద్ర మోడీ గారి సంకల్పం ముందు మనకెంత సంకల్పం ఉండాలని ఆలోచించుకోవాలి. ఎవరు మన నాయకుడు? ఎవరు మన నాయకుడు? మన అడుగు జాడలలో మనం నడవాలా వద్దా? ఆయనకే ఎంత ధైర్యం ఉంటే మనకెంత ఉండాలి? 74 ఏళ్ల వయసులో 200 ప్రచార సభలు చేసిండు నరేంద్ర మోడీ గారు. ఎన్ని చేసిండు? మీరు 200 ఓట్లను అడగలేరా? 200 ఇళ్లపై నీ సర్పంచ్ని గెలవలేవా? 200 ఇళ్లపై నువ్వు దండం పెడితే ఇంటికి 4 ఓట్లు పెడితే ఎన్నైనాయి తమ్మి? ఎన్నైనాయి? 200 ఇళ్లు ఇంటూ 4 ఓట్లు ఎన్నైనాయి? ఏదో పెద్ద సర్పంచ్ 5,000 ఉన్న సర్పంచ్ తప్ప మిగతా అన్ని ఊర్లలో నువ్వు 200 ఇళ్లపై రేపటి నుంచి దండం పెట్టు. ఎంతవా గెలవా? సర్పంచ్ అయితమా కావా? పెద్ద యుద్ధం ఉందా? కాశ్మీర్కి వెళ్ళి కన్యాకుమారి దాకా ఏమైనా నడవమంటున్నా నేను మిమ్మల్ని? వేరే ఊరికి కొమ్మంటుందా? చెప్తలేను కదా. ఏం చేయండి? మీ ఊర్లో మీరు 75 ఏళ్ల మోడీ గారిని యాడ్ చేసుకోండి. మోడీ గారు 200 సభలు తిరిగిండు. ఎప్పుడైనా ఇట్లా శబ్దాలు వచ్చినాయి ఆ సార్కి? ఎప్పుడైనా నిద్రపోయిందా? ఎప్పుడైనా అలసిపోయిందా? మరి మనకేమైంది? ఏమైంది? ఒక్కలనే చక్క కూర్చురా, సగం మంది తెటగిలేసి నడవలేము, మాట్లాడలేము, పని చేయలేము, ప్రచారం చేయలేము. గెలువమని టికెట్ ఇస్తే గెలుస్తా అంటావాడు. ఇట్లయితే ఎట్లయితే? బరాబర్ గెలుస్తారు. నాకు బీఫామ్ ఇచ్చి చూడు అని చెప్పాలి. చెప్పాలి అవుతా? ఈసారి సీనుకి నా దగ్గర పైసలు లేవంటారు కొందరు. ఇక మరి నువ్వు ఎప్పుడైతే లీడర్వి? నీకు లీడర్ కావాలని అంటే పైసలు కాదు, నీకు లీడర్ కావాలని ఉంటే పట్టుదల కావాలి. ఇలా పంచముఖి హనుమాన్ కాడికి వెళ్ళి బయలుదేరదామన్నాం.